ద్విచక్ర వాహనంపై వెళుతూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు. వెంటనే రహదారిపై వెళ్లే వాహనదారులు వారిని చూసి సహాయం చేసేందుకు వారి వద్దకు రాగానే వారి పాకెట్లో నుండి సెల్ ఫోన్ అపహరించుకొని ఉడాయిస్తారని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. డీసీపీ రష్మి తిరుమల్, అడిషనల్ డీసీపీ అశోక్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ కొత్త తరహా దొంగతనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను బోయినపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 25 లక్షలు విలువైన 77 చరవాణీలు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గంటా చిన్న ఆటో డ్రైవర్గా ప్రధాన శ్రీకాంత్, ఆవుల గోపీరావులు వృత్తిరీత్యా కూలీలుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 2017లో హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రధాన నిందితుడు గంటా చిన్న దిల్సుఖ్ నగర్లో అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. అదే సమయంలో సెల్ ఫోన్ చోరీలకు పాల్పడే ముఠాతో సంబంధాలు ఏర్పరచుకుని వాళ్లకు సహాయకుడిగా ఉండేవారని పేర్కొన్నారు. అనంతరం ఒరిస్సాకు చెందిన శ్రీకాంత్, గోపీరావులతో కలిసి స్వయంగా సెల్ ఫోన్ దొంగతనాలు చేయడం అలవర్చుకున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు, ప్రయాణికుల నుండి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బోయినపల్లిలో తాడుబంద్ కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సెల్ ఫోన్ స్నాచర్లుగా తేలినట్లు ఏసీపీ తెలిపారు. ఇటీవల జరిగిన సెల్ ఫోన్ దొంగతనాలకు సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం ఈ ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వీరి వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకుంటే మరికొన్ని సెల్ ఫోన్ దొరుకుతాయని, తర్వాత చట్టం ముందు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, క్రైమ్ ఇన్స్పెక్టర్ సర్దార్ నాయక్, ఎస్ఐలు శివశంకర్, తుల్జారాం, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తారీఖు నాడు మార్నింగ్ అవర్స్లో తాడ్బండి చౌరస్తా దగ్గర పీర్జాది కూడా చెందిన రాజా నరసింహ అనే వ్యక్తి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈ బైక్ మీద ఒక 2 వ్యక్తులు, ఒక అతను కింద పడిపోయి అంటే ఏదో హెల్ప్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తున్నప్పుడు ఈ రాజా నరసింహ అనే వ్యక్తి అతనికి సాయం చేయడానికి పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి అతన్ని కొద్దిగా డైవర్టింగ్ అటెన్షన్ లెక్క చేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని ఒక కవర్ అడ్డం పెట్టి దొంగతనం చేయడం జరిగింది. తర్వాత అతను రియలైజ్ అయ్యి చూసేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ ఒక 3-4 కూడా బోయినపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి. అయితే ఈ కేసెస్ ఎంఓ సేమ్, అంటే ఈ డైవర్టింగ్ అటెన్షన్, అదేవిధంగా వాళ్ళ మెయిన్ ఈ మొబైల్ థెఫ్ట్ అనేది చేయటం. దీంతో మా డీసీపీ గారు రష్మి పెరుమాల్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ అశోక్ సారు వీరి యొక్క సూచనల మేరకు మా క్రైమ్ టీము డిఐ సర్దార్ సింగ్ సబ్, తర్వాత అదేవిధంగా ఎస్హెచ్ఓ తిరుపతి రాజు, తర్వాత క్రైమ్ టీం అంతా కలిసి ఈ ఆఫెన్స్ జరిగిన ప్రదేశాల నుంచి చుట్టుపక్కల నైబరింగ్ ఏరియాస్ అన్ని కలిపి దాదాపు 250 సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ తాడ్బండి ఎక్స్ రోడ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ 2 బైక్ల మీద 3 వ్యక్తులు, గంటా చిన్న అనే అతను, అదేవిధంగా శ్రీకాంత్, గోపీరావు అనే ఈ 3 వ్యక్తులు 2 బైక్ల మీద సస్పిషియస్గా తిరుగుతూ కనిపించారు. అదేవిధంగా అంతకుముందు గతంలో సేకరించిన సీసీ కెమెరాల్లో వీళ్ళ ఆనవాళ్ళు కూడా మ్యాచ్ కావటం వల్ల ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళ పొజిషన్లో ఒక 3 సెల్ ఫోన్లు, అదేవిధంగా 2 బైకులు చేసి తదుపరి ఇంట్రాగేషన్లో వాళ్ళు రిమైనింగ్ ఒక టోటల్ 76 మొబైల్ ఫోన్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఈ గంటా చిన్న ఇతను మెయిన్ అఫెండర్. దీంట్లో ఇతను ఈ దిల్సుఖ్ నగర్ ఏరియాలో సాయిబాబు గుడి సమీపంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. 2017లో ఇతను హైదరాబాద్కు రావడం జరిగింది, నేటివ్ ఆఫ్ ఒరిస్సా. ఇక్కడ ఆటో డ్రైవర్గా చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో ఇతను వేరే వాళ్ళ దగ్గర ఈ మొబైల్ థెఫ్ట్ దొంగతనం దాంట్లో ఇతను వాళ్ళకి ఒక అసిస్టెంట్గా పనిచేసిండు. తర్వాత ఇతనే ఒక 2 వ్యక్తుల్ని, వీళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళని డిప్యూట్ చేసుకొని ఈ మొబైల్ థెఫ్ట్లు అనేది కంటిన్యూస్గా వీళ్ళు చేయటం జరిగింది. అయితే ఈ జాగీర్ అనే ఇతను రిసీవర్. గతంలో కూడా ఈ 3 ఈ అఫెన్సులు చేసిన తర్వాత మొబైల్ ఫోన్స్ని అతనికి ఈ మెసెంజర్ ద్వారా అతనితోటి కాంటాక్ట్లో ఉండి ఇంతకుముందు దాదాపు 50-60 మొబైల్ ఫోన్స్ అతనికి
అమ్మటం జరిగింది రిసీవర్కి. ఆ జాగీర్ అనే వ్యక్తి ప్రస్తుతం అతను ఎక్కడ మొబైల్ ఫోన్స్ కానీ ఎట్లాంటివి ఏం యూజ్ చేయకుండా మెసెంజర్ ద్వారానే వీళ్ళ కాంటాక్ట్లో ఉన్నాడు. అతని కోసం కూడా మా టీము ఎఫర్ట్స్ చేస్తున్నారు. అతన్ని పట్టుకున్న తర్వాత ఇంకా మొబైల్ ఫోన్స్ దొరికే అవకాశం ఉంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అంటే అన్ని ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఒక 100-150 గేలు అంతా కలిపి ఒకేసారి అతనికి ఇచ్చిన తర్వాత అవి ఎక్కడికో అంటే అదర్ కంట్రీస్కి అవి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని వీళ్ళ ఎంక్వైరీ ద్వారా తెలుస్తున్నది. తప్పకుండా అతన్ని కూడా అదుపులో తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఏమైనా ఉంటే ఈ రికవరీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా ఈ మొబైల్ ఫోన్స్ సంబంధించి ఇప్పుడు ఈ 76 ఫోన్లలో 11